వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా కూడా మాస్ యాక్షన్ తోటి, తన డాన్స్ తోటి, తన గ్రేస్ తోటి ఆకట్టుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వయసులో కూడా ఇంత స్పీడ్ ఏంటి బాసు అంటూ ఆయన పైన ప్రశంసల వర్షం, ఆయన పైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏమైంది అనే విషయానికి వెళ్లే ముందు మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఈ 2026 సంక్రాంతి కానుకగా మనశంకర వరప్రసాద్ గారు అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఏ విధంగా సూపర్ హిట్ అయిందో మనం అందరం చూసాం. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు బాబు కొల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో అంటే తన 158వ చిత్రం బాబీ కొల్లి దర్శకత్వంలో రానుందని చెప్పి అనౌన్స్మెంట్. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లయితే ఈ ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని కూడా చెప్పారు. సో మెగాస్టార్ చిరంజీవి గారు 7-10 వయసులో కూడా యంగ్ హీరోస్ తో పోటీ పడి మరి కూడా సినిమాలన్నీ కూడా చకచకా చేస్తున్నారు. ఆయన నటించినటువంటి విశ్వంబర సినిమా కూడా లేట్ అయినప్పటికీ అది కూడా రిలీజ్ అయ్యేందుకు చాలా సిద్ధంగా ఉందని, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో కూడా అంటే 150 బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారని చెప్పి ఒక మాస్ ఏమంటారు టీజర్ తో అయితే ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆయన హ్యాండ్ కి మనం అందరం చూసాం ఆ ఫోటోను, రక్తము అంటే ఇప్పటికే శ్రీకాంత్ వదల దసరా, ఇప్పుడు ది ప్యారడైజ్ నాని హీరోగా ది ప్యారడైజ్ మూవీలో బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు శ్రీకాంత్ వదల ది ప్యారడైజ్ సినిమా ముగించేసరికి బాబీ కొల్లి దర్శకత్వంలో తన 158th మూవీ చిరంజీవి కంప్లీట్ చేసుకుని చిరంజీవి గారు ఇటు శ్రీకాంత్ వదల గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీ నెక్స్ట్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో నాని నటిస్తున్నటువంటి ది ప్యారడైజ్ కంప్లీట్ చేసుకుని చిరంజీవి మూవీ గారికి షిఫ్ట్ అవుతారు శ్రీకాంత్ ఓదెల గారు. ఇదిలా ఉంటే చిరంజీవి గారు నటిస్తున్న అంటే మనం 159th మూవీ అనుకోవచ్చు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రానున్న చిత్రానికి. సో ఆ మూవీకి ఇంకా స్పెషల్ ఏంటి అంటే నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండడం. సో ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించినటువంటి మరో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పటికే 3 సినిమాలు చేతిలో ఉండగా 4వ సినిమా గురించి సుకుమార్ శిష్యుడుగా పేరొందినటువంటి శ్రీనివాస్ మాయా దర్శకత్వంలో చిరంజీవి గారు తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నారని చెప్పి టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో ఇదే టాక్ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్ మాయ పుష్ప సిరీస్ తోటి పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్ గా మారిపోయిన సంగతి మనకి తెలిసిందే. సో ఇప్పుడు సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో కూడా చిరంజీవి గారి మూవీ ఉండబోతుందా, అసలు దీనికి సంబంధించినటువంటి అధికారిక అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే చిరంజీవి గారి దగ్గరికి శ్రీనివాస్ మాయ ఒక గ్రామీణ నేపథ్య కథను వినిపించారని, ఆ కథ చిరంజీవి గారికి బాగా నచ్చిందని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని చెప్పి కూడా ఫిలిం నగర్ లో అయితే ఈ వార్త చక్కర్లు కొడుతుందని మనం చెప్పుకోవచ్చు. సో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి గారిని చూసి చాలా కాలమైంది. సో ఎస్పెషల్ గా చిరంజీవి గారికి ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథను వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ చిరంజీవి గారి చేతిలో ఇప్పటికే 4 సినిమాలు ఉన్నాయని అనుకోవచ్చు. కాకపోతే ఈవెన్ శ్రీనివాస్ మాయా దర్శకత్వంలో చిరంజీవి గారు నటిస్తున్న ఒకవేళ అధికారిక అప్డేట్ వచ్చినా ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకొక సంవత్సరంన్నర టైం పడుతుందని చెప్పవచ్చు. లేదు అంటే 2027 సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బాబీ కొల్లి దర్శకత్వంలో ఏప్రిల్లో షూటింగ్, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలా గారి దర్శకత్వంలో రానున్న సినిమా, ఇవి 2 ముగించుకున్నాక ఒకవేళ ప్యారలల్ గా తీస్తే 2027 మరి సంక్రాంతికి శ్రీకాంత్ ఓదెలా గారి దర్శకత్వంలో వస్తున్న మూవీ వస్తుందా, లేదు అంటే బాబీ కొల్లి దర్శకత్వంలో నటిస్తున్నటువంటి మూవీ వస్తుందా, వీటిపైన అయితే క్లారిటీ రావాల్సింది. మరి ఇప్పటికే వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నటువంటి చిరంజీవి గారు ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ మాయా దర్శకత్వంలో నటించబోతున్నారా, దీనిపైన అధికారిక అప్డేట్ వస్తే బాగుండు. మరి ఏదేమైనప్పటికీ గ్రామీణ నేపథ్యం అనే కామెంట్స్ వినిపించడం, చిరంజీవి గారు మళ్ళీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తే చాలా బాగుంటుంది. ఇది మెగా అభిమానుల జోష్ నింపే న్యూస్ అని చెప్పి కూడా కొందరు చెప్తున్నారు. ఏదేమైనా 7-10 వయసులో అంటే ఇప్పుడు టాప్ స్టార్ హీరోస్ అందరూ కూడా యంగ్ హీరోస్ తో పోటీ పడి, అటు బాలయ్య కానివ్వండి, ఇటు చిరంజీవి గారు కానివ్వండి, అటు రజనీకాంత్, కమల్ హాసన్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మూవీస్ చేస్తూ అలరిస్తూ ఉండాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.